రిహార్సల్ చేస్తుంటే ఒరిజినాలిటీ పోతుంది. అందుకే రిహార్సల్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ దెన్ లెట్స్ గో. యా, వాట్ హ్యాపెండ్ ఈజ్ now the time is 10:20 p.m. and I had an hectic day. Lot of pressures, lot of deadlines, and after all I have completed them all, and lot of tensions due to month end, and my mind is running all the time. అండ్ నౌ ఇంత టెన్షన్ పడుతున్న టైంలో నేను ఇంటికి వచ్చి కొంచెం పడుకొని ఇట్లా సెల్ చేసిన తర్వాత ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువైందనమాట సమ్వేర్. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నా మొబైల్ వాల్పేపర్ సంథింగ్ ఏదో కొటేషన్ ఉంటుంది, అండ్ అది నాకు చూడాలని అనిపించలేదు. అండ్ సడన్గా బీచెస్ గుర్తొచ్చినాయి, అండ్ సమ్ ప్లెజెంట్ బ్లూ బీచ్ కోసం పిక్సెల్స్ యాప్లో సెర్చ్ చేసి వాల్పేపర్ పెట్టుకుందామని సెర్చ్ చేస్తుంటే ఐ వాజ్ క్రయింగ్. ఐ మీన్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా. అంటే మేబీ మన మైండ్కి కూడా రిలాక్స్ కావాలి ఖచ్చితంగా. ఆటోమేటిక్గా పిక్సెల్స్ యాప్లో బీచెస్ ఫొటోస్ చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ లాగా లోపల అనిపించింది. సో డోంట్ స్ట్రెస్ టూ మచ్, let the things go on, let the things happen, see what happens. అండ్ సజెషన్, వాల్పేపర్ మంచి బీచ్ పెట్టుకోండి. నేను వెంటనే ఆ వాల్పేపర్ బీచ్ పెట్టేసుకున్నాను. ఐ జస్ట్ లైక్ దట్. థ్యాంక్ యూ.